నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే మున్సిపాలిటీగా రేపు 30వ తారీఖుకి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషకర విషయం. రూపాంతరాలు చెందుతూ రావడం జరిగింది. బ్యూటిఫికేషన్ అనేది కూడా చాలా అవసరం. ఈ అభివృద్ధిలో ప్రధానమైనటువంటి అభివృద్ధి అనేటువంటి తీసుకున్నట్టయితే రోజు పునుగుపాటి కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల అభివృద్ధి అనేది ఈ రోజు మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కావచ్చు, అదే విధంగా వెస్ట్ బైపాస్ కావచ్చు, ఇలాంటివి కొత్త న్యూ మార్కెట్ కావచ్చు, అదేవిధంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కావచ్చు, ఇలాంటివన్నింటినీ కూడా మనం ఒక మైలురాళ్ళుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక జనార్దన్ గారు చెప్పారు, గుర్రాలు పెట్టారంటే మన ఇంటిని కూడా మనం అందంగా డెకరేట్ చేసుకుంటాం. అది పూరీలు అయినా ఇంతగా ఆడపడుచు అందరూ మంచిగా ముగ్గులు వేసుకొని ఉన్నంతలో చేసుకునే పరిస్థితి. అంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి. మనం పట్టణం నుంచి నగరంగా రూపొందడం చెందాం. ఈ నగరం మహానగరంగా కూడా రూపొందాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు దానికి తగినటువంటి హంగులు, ఆర్భాటాలు అవసరం. దీనికి విస్తీర్ణం కూడా ఈరోజు ఎస్ఎన్పడ్ కాన్స్టిట్యున్సీలో మన పేరమెట్ట కూడా ఇందులోకి రావడం జరిగింది. ఈ పరిధి మంగంబూరు ఇంకా ఇటువైపున కూడా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కూడా ఇందులో వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. భవిష్యత్తులో ఈరోజు 150 సంవత్సరాల చరిత్రని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ నగరం భవిష్యత్తులో ఎన్నో వేల సంవత్సరాల్లో ఈ రోజు చేసేటువంటి ఫౌండేషన్, ఈ రోజు చేసే బేస్తో మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మనకి ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి సుమారు 150 సంవత్సరాలు అవుతున్నప్పుడు, అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకి ఎంతో ఘన చరిత్ర ఉన్నదని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. ఒంగోలు ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎంత ప్రగతిని మనం సాధించామనేది వృత్తిరీత్యా, ఉద్యోగం రీత్యా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళినా, లేదంటే కనుక గ్లోబ్లో ఉన్నటువంటి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఒంగోలు, నేను పుట్టిన ప్లేస్ అనేది ఒక అనుబంధం అయితే ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనే ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే ఒక మాన్యుమెంట్, అంటే ఒంగోలు యొక్క చరిత్రని తెలిపేటువంటి ఒక మాన్యుమెంట్ని కూడా ఇక్కడ చేయాలని మేము అనుకుంటున్నాము. 1876 నుంచి 2026 వరకు కూడా జరిగినటువంటి అన్ని ఈవెంట్స్ని కూడా మనము అందులో ఆ మాన్యుమెంట్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా ఒక టీమ్స్ ఫామ్ చేశారు. ఇక్కడ కొంతమంది రచయితలు ఉన్నారు, తర్వాత ఒక చరిత్రకారులు ఉన్నారు, తర్వాత సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి కూడా అనేక విషయాలు సేకరించడం అనేది జరుగుతుంది. సిటీ బ్యూటిఫికేషన్ అనేది ఇందులో భాగమైనప్పటికీ కూడా ప్రతి సిటీకి కూడా ఫామ్ అయినప్పుడు ఒక చరిత్ర అయితే ఉంటుంది. 1876లో మన దగ్గరకు కూడా ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి అనేక చర్చెస్ కట్టి, స్కూల్స్ కట్టి, ఇవన్నీ చేసి
ఇక్కడ ఎంతో అభివృద్ధికి పాటుపడ్డారు. కాబట్టి మన ఒంగోలు కూడా చరిత్ర ఉందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి వస్తున్నటువంటి జనరేషన్స్ అందరూ కూడా మనకు తెలియాలి. 1వ తారీఖు నుంచి ఈ నెల 24 నుంచి యాక్టివిటీస్ మొదలు పెడుతున్నారు. ఒక్కో రోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఏదైతే మనకి కళాకారులది కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ నెలంతా కూడా టౌన్ అంతా కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి ఎవరు లాస్ట్ 28, 29, 30 ప్రముఖులను పిలిచి, అదేవిధంగా జిల్లాలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నాయి, ఏడైనా ఉన్నాయి, ఒక లెజెండరీ పర్సన్స్ అంతా కూడా పిలుస్తాం, రాజకీయ నాయకులు అవ్వచ్చు, అందరిని కూడా పిలిచి ఒక్కో రోజు ఒక్కొక్కరిని పెట్టి 3 రోజులు 3 కార్యక్రమాలుగా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మన ఒంగోలు ఎంటర్ అయ్యేటప్పుడు, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫ్లైఓవర్ కిందంతా కూడా ప్రముఖులు ఎవరైతే ఇదివరకు మనకి లెజెండ్లుగా ఉండి బాగా వాళ్ళ నైపుణ్యం ఉండేవాళ్ళు ఎవరైతే మన జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బొమ్మలు పెడుతున్నాం. ఎందుకంటే ఈ తరం ఉండే పిల్లలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి, ఈ తరం ఉండే వాళ్ళు ఎవరు వీళ్ళు అనే విధంగా ఈరోజు రాజకీయ రంగం అవ్వచ్చు, సాహిత్య రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, పత్రికా రంగం అవ్వచ్చు, సంగీత నాటక కళారంగాలు అవ్వచ్చు, పరిశోధన రంగం అవ్వచ్చు, అదేవిధంగా పరిపాలన రంగం అవ్వచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో ఒక లెజెండ్గా వాళ్ళుగా సాటిగా చేసిన వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నామని చెప్పేసి ఆ విగ్రహాలన్నీ కూడా పెడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఈ 150 సంవత్సరాల సందర్భంగా మన ఒంగోలులో మున్సిపాలిటీ తరఫున ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ పెడితే చాలా బాగుంటుందన్న. అది మనకి ఇక్కడ క్రీడలు జరుగుతాయి కాబట్టి మన జిల్లాకి చాలా మంచి పేరు వస్తుందన్న. అదే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ అయితే మన జిల్లాలో ఒంగోలులో కూడా వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ చేసుకుంటారు. దానివల్ల మన జిల్లాకి మంచి పేరు వస్తుంది. అట్లాగే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ పెట్టినప్పుడు పక్కనే మినీ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందన్న. అది చిన్నపిల్లలు నేర్చుకోవడానికి బాగుంటుంది. ఇది నేర్చుకొని మళ్ళీ పెద్ద దాంట్లోకి స్విమ్మింగ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అది మన పిల్లలకి ఏదైనా చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు కూడా అది వాళ్ళకి సెల్ఫ్గా కాపాడుకోవడానికి పనికి వస్తుందన్న. ఇది ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ పెట్టాలని నా తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆచార్య కోసమైనా పెట్టాల్సింది.